ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ఈ యుద్ధం ప్రస్తుతం 12 రోజులకు పైగా జరుగుతోంది. భీకరమైనటువంటి యుద్ధం వల్ల భయానక వాతావరణం ప్రస్తుతం కనిపిస్తోంది. దానికంటే ఎక్కువగా ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని కలగజేసినటువంటి పరిస్థితి. అమెరికా ప్రస్తుతం భయపడుతోంది ఈ యుద్ధం వల్ల. ఎందుకంటే ఇరాన్ ఈ స్థాయిలో ప్రతిఘటిస్తుంది, ఈ స్థాయిలో ఎదురుదాడికి దిగుతుంది అని చెప్పి ఎవరు ఊహించలా. ఇప్పటికే అమెరికా భయానికి కారణం ఏంటంటే, ఒకవైపు ఇరాన్ దాడులు చేస్తూనే మరొక వైపు హర్ముజ్ జలసంధి దగ్గర నౌకల్ని పేల్చేస్తాం, అటువైపుగా ఏ నౌక వచ్చినా సరే అని చెప్తోంది. కాబట్టి నిజంగా నౌకలు ఒకవైపు ఆగిపోయి ప్రపంచవ్యాప్తంగా చమురికి కటకట అయ్యే పరిస్థితి వస్తే కనుక అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుదేలయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అమెరికాకి భయం పట్టుకుంది. ఈ యుద్ధం గోటితో పోయేదనుకుంటే గొడ్డల దాకా వస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుంది. ఇప్పటికిప్పుడు యుద్ధాన్ని విరమించండి బాబోయ్ అని చెప్పి అమెరికాలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళందరూ కూడా ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. అందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేకపోతు గాంభీర్యంతో ఒక ప్రకటన చేశాడు. యుద్ధం ఆపేయడం అనేది నా చేతుల్లోనే ఉంది, ఎప్పుడైనా నేను ఆపేస్తాను. ఇరాన్ని చితక్కొట్టేశాం, అన్ని లక్ష్యాలని టార్గెట్ చేసేసాం, ఇంకా మేము టార్గెట్ చేయడానికి ఏమీ మిగలలేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏంటి? పరోక్షంగా హింట్ ఇచ్చాడు, యుద్ధాన్ని మేము ఆపేస్తున్నాం, మా వల్ల కావట్లేదని చెప్పి చెప్పకనే చెప్పాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కానీ ఇక్కడ ఇరాన్ ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ నిన్న ఇచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ మా మీద ఎంత దాడి చేయాలో అంత చేసే, మేము కూడా ఏ విధంగా తిప్పికొట్టాలో ఆ విధంగా తిప్పికొట్టాం. కానీ యుద్ధాన్ని స్టార్ట్ చేసింది వాళ్ళు, యుద్ధాన్ని ముగించేది మాత్రం మేమే అని చెప్పి ఇరాన్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ యుద్ధాన్ని ఆపాలంటే అది మేమే ఆపాలి అని చెప్తుంది. అయితే యుద్ధాన్ని ఆపటానికి ఇరాన్ కూడా సిద్ధంగానే ఉంది. కానీ 3 కండిషన్స్ ఉన్నాయి. యుద్ధాన్ని ఇప్పటికిప్పుడు ఆపటానికి మేము 3 కండిషన్స్ పెడతా ఉన్నాం. గల్ఫ్ ప్రాంతంలో శాంతి నెలకొల్పటానికి, పశ్చిమాసియా ఉద్రిక్తతల నుంచి దూరం కావటానికి, శాంతి సామరస్యాలు వెలివెలియాలని మాకు ఉంది. కానీ ఇంత జరిగిన తర్వాత మేము ఊరికే యుద్ధాన్ని ఎందుకు ఆపేస్తాం? కాబట్టి 3 డిమాండ్లు పెడతా ఉన్నాం అని చెప్పి ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ లేటెస్ట్గా చెప్పాడు. 3 డిమాండ్లకి అంగీకరిస్తేనే ఈ యుద్ధాన్ని మేము ఆపుతామని చెప్పారు. మొదటి డిమాండ్ ఏంటి? ఇరాన్ యొక్క చట్టబద్ధ హక్కుల్ని గౌరవించాలి. ఇరాన్ యొక్క చట్టబద్ధ హక్కులు ఏమున్నాయి? ఇప్పుడు వాళ్ళ సుప్రీం లీడర్ని చంపేశారు దాడి చేసి. అయతుల్లా అలీ ఖమేనీని చాలా దుర్మార్గంగా, దారుణంగా చంపేశారని వాళ్ళు చెప్తున్నమాట, నేను అంటలేదు. ఇరాన్ సుప్రీం లీడర్ని ఫిబ్రవరి 28వ తారీఖు ఇజ్రాయెల్, అమెరికా కలిసి పెద్ద ఎత్తున క్షిపణి దాడులు, బాంబు దాడులు వేసి ఆయన అధికారిక నివాస కార్యాలయంలో ఒక మీటింగ్లో ఉండగా పేల్చేసి చంపేశారు. ఖమేనీతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలామంది చనిపోయారు, మంత్రులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత కొత్త సుప్రీం లీడర్ని ఎన్నుకున్నటువంటి ప్రక్రియ కూడా అంతే వేగంగా వాళ్ళు చేశారు. రెండో కుమారుడైనటువంటి మొస్తాబా ఖమేనీని వాళ్ళు నూతన సుప్రీం లీడర్గా ఇరాన్కి సంబంధించి ఎన్నుకున్నారు. అయితే ఆ టైంలో డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు? అసలు ఇరాన్లో సుప్రీం లీడరు ఎవరు అవ్వాలన్నది మేము నిర్ణయిస్తాం, ఇరాన్కి ఆ హక్కు లేదు అని చెప్పి మాట్లాడాడు. ఇక నుంచి ఇరాన్ పాలన మొత్తం కూడా మేమే నిర్వర్తిస్తాం, ఇరాన్లో చీమ చిటుక్కుమన్నా సరే అది మా ప్రమేయంతోనే జరగాలి, కాదని చెప్పి మీరు సుప్రీం లీడర్ని ఎన్నుకుంటే కొత్తగా ఎవరు సుప్రీం లీడర్ అయినా సరే వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేస్తాం, గుర్తుపెట్టుకోండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్. అప్పుడు పెద్ద ఎత్తున ఇరాన్లో కూడా చర్చ చేశారు. అంటే మన దేశ సార్వభౌమాధికారం, మన దేశానికి సంబంధించిన హక్కులు మనంటే, మన దేశానికి సంబంధించిన చట్టాలు ఉంటాయి, వాడెవడో మనల్ని శాసించేదంటే మన సుప్రీం లీడర్ల ఎన్నిక వాడికేం పని? కాబట్టి అందుకే ఈ మొదటి డిమాండ్ ఏంటంటే, ఇరాన్ చట్టబద్ధ హక్కులు, మా దేశానికి సంబంధించిన నిర్ణయాల్లో వేలు పెట్టే అధికారం ఎవరికి లేదు, దానికి అంగీకరిస్తేనే ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపటానికి మేము ముందుకు వస్తామని చెప్పి మొదటి డిమాండ్ని పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇరాన్ పెట్టినటువంటి రెండవ డిమాండ్ ఏమిటి అంటే, ఇప్పటి వరకు యుద్ధం వల్ల నష్టం జరిగింది కదా, పెద్ద ఎత్తున నష్టపోయింది ఇరాన్. ఎందుకంటే 28వ తారీఖు మొదలైనటువంటి యుద్ధం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఇరాన్కి సంబంధించినటువంటి సైనిక శిబిరాలు కావచ్చు, ఇరాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేసులు కావచ్చు, నౌకలు పెట్టినటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ఏది మిలిటరీ క్యాంపులు ఏవైతే ఉన్నాయో
వాటన్నిటిని కూడా ధ్వంసం చేసింది, ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం చేసింది, జనావాసాలను ధ్వంసం చేసింది, పెద్ద ఎత్తున ఇరాన్ రాజధాని మొత్తం కూడా తునాతునకలు చేసేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నష్టపరిహారం మొత్తం ఎన్ని లక్షల కోట్లు అవుతుందో ఆ భారం మొత్తం కూడా అమెరికా, ఇజ్రాయెల్లే భరించాలి, మాకు నష్టపరిహారం చెల్లించాలి. మా సుప్రీం లీడర్ ఖమేనీని చంపడంతో పాటు మొత్తం ఇరాన్ని ధ్వంసం చేశారు మీరు, మా సైనిక కార్యకలాపాలు నిర్వహించే ఆ మిలిటరీ బేస్ క్యాంపులన్నింటిని కూడా ధ్వంసం చేశారు, సైనిక వ్యవస్థలన్నీ కూడా ధ్వంసం చేశారు, పెద్ద ఎత్తున జనం కూడా చనిపోయారు. వాటన్నింటికీ మీరు నష్టపరిహారం చెల్లించాలి. అది మొత్తం ఎంతో మేము లెక్కగడతాం. అది 4 లక్షల కోట్ల 10 లక్షల కోట్లు అనేది మేము చెప్తాం. ఆ లక్షల కోట్లు మొత్తం కూడా మీరే భరించాలి అమెరికా, ఇజ్రాయెల్ అని చెప్పి పెజెష్కియాన్ చెప్పాడు రెండో డిమాండ్గా. ఇక మూడో డిమాండ్ ఏంటంటే దురాక్రమణకు వీలు లేకుండా ఇక భవిష్యత్తులో దురాక్రమణలు లేని అంతర్జాతీయ హామీ కావాలి. అంతర్జాతీయ హామీలు అంటే ఇక భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఇరాన్ మీద దాడి చేయటం కానీ, ఇరాన్ లోపలికి చొచ్చుకొచ్చి ఆక్రమించుకొని పెద్ద ఎత్తున దాడులు చేయటం కానీ. అసలు ఈ దాడి ఎందుకు జరిగింది? ఇరాన్ పెద్ద ఎత్తున అణు కార్యక్రమాలు చేస్తోంది, యురేనియం శుద్ధి చేసి వాళ్ళు అణుబాంబులు తయారు చేస్తూ ఉన్నారు. ఇది ప్రపంచానికి మంచిది కాదు. అసలు దుష్ట దేశం ఇరాన్. ఏ క్షణం గల్ఫ్ కంట్రీస్ మీద వేయచ్చు, ఇజ్రాయెల్ మీద వేయచ్చు, అమెరికా మీద వేయచ్చు, పెద్ద ఎత్తున అణుబాంబులు తయారు చేసే వ్యవస్థని రూపొందించుకుంటుంది. ఇది మంచిది కాదన్న ఉద్దేశంతో అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేశాయి. సో ఇప్పుడు ఇరాన్ ఏముంటుంది, ఇంత జరిగిన తర్వాత మేము యుద్ధాన్ని ఆపాలంటే మా మూడో కండిషన్ ఏంటి అంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇరాన్ జోలికి రాకుండా ఉండేందుకు, ఇరాన్ మీద దాడి చేయకుండా ఉండటం కోసం, ఇరాన్ లోపలికి చొచ్చుకొచ్చి దాడి చేయడం కోసం, ఏది అణు కార్యక్రమాలు చేస్తున్నా సరే వాటిని ప్రశ్నించకుండా దురాక్రమణకు వీలు లేనటువంటి ఒక అంతర్జాతీయ హామీ రావాలి. ఇరాన్ సంక్షేమం కోసం మీరు దీనికి కట్టుబడి ఉండాలి. ఇక భవిష్యత్తులో మా జోలికి రాము అని చెప్పి మీరు హామీ ఇస్తే అప్పుడు ఈ యుద్ధాన్ని ఇప్పుడు మేము విరమిస్తామని చెప్పారు. ఈ 3 కండిషన్స్ ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అమెరికా, ఇజ్రాయెల్ ముందు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి అమెరికా అధ్యక్షుడు కానీ, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు కానీ ఏ మేరకు స్పందిస్తారు, ఏ మేరకు ఈ 3 హామీలకి కట్టుబడి ఉంటారన్నది కూడా ఆసక్తికర పరిణామంగా కనిపిస్తుంది. యుద్ధాన్ని వాళ్ళు స్టార్ట్ చేశారు, ఆపేది మాత్రం మేము ఆపాలంటే కనుక ఈ 3 కండిషన్స్కి వాళ్ళు ఒప్పుకొని తీరాల్సిందే అంటూ పెజెష్కియాన్ ప్రకటన చేశాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ నష్టపరిహారం లక్షల కోట్లు అవుతుంది, అది అమెరికా చెల్లిస్తుంది. ఎందుకంటే అమెరికా ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టపోయింది. 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ఈ 10-11 రోజుల్లోనే చాలా వరకు యుద్ధం వల్ల అమెరికా నష్టపోయింది, ఇజ్రాయెల్ కూడా నష్టపోయింది. మరి వీళ్ళకి నష్టపరిహారం ఎట్లా ఇస్తారో తెలియదు. ఇరాన్ చట్టబద్ధ హక్కుల్ని గౌరవించాలన్నారు. అంటే ఇరాన్ తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఇక మాకు సంబంధం లేదన్నట్టుగా అమెరికా ఉండాలి. మరి దానికి అమెరికా అధ్యక్షుడు ఏ మేరకు కట్టుబడి ఉంటాడో తెలియదు. ఇక మీదట ఎలాంటి దాడి జరగకుండా ఒక హామీ ఇవ్వాలి అని చెప్పి పెజెష్కియాన్ చెప్తా ఉన్నాడు. మరి దానికి అమెరికా, ఇజ్రాయెల్ ఏ మేరకు ఒప్పుకుంటారో తెలియదు. సో కాబట్టి ఇవన్నీ కూడా అమెరికా, ఇజ్రాయెల్కి మింగుడు పడనటువంటి కండిషన్స్గా ఉన్నాయి. కాబట్టి ఈ యుద్ధం ఎప్పట్లో ఆగదా, ఇక ఈ భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుందా? ఇప్పుడు రష్యా, యుక్రెయిన్ యుద్ధం మనం చూస్తున్నాం. యుద్ధం సంవత్సరాలు కొనసాగుతూనే ఉంది. ఆపల ఏదో మూల ఏదో టైంలో జరుగుతూనే ఉంది. మరి ఇది కూడా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వారు కూడా ఇక భవిష్యత్తులో కొనసాగుతూనే ఉంటుందా? ఎందుకంటే ఈ హామీలు ఆ విధంగా, ఈ కండిషన్స్ ఆ విధంగా ఉన్నాయి. మరి దీనికి ఎంత మేరకు యాక్సెప్ట్ చేస్తారన్నది కూడా తెలియని పరిస్థితుంది. ఇప్పటికైతే అందుతున్నటువంటి సమాచారం, ఇరాన్ అయితే దెబ్బతిన్న పులిలా ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఆయుధాలు ఇప్పుడిప్పుడే బయటకు తీస్తూ ఉన్నారు. వీళ్ళు అమెరికా, ఇజ్రాయెల్ ఏమో నీరసించిపోయారు. ఇంకా చాలు, ఇక మనం అలసిపోయాం అన్న స్థాయిలో అమెరికా, ఇజ్రాయెల్ ఉంటే, ఇరాన్ మాత్రం ఇప్పుడే జూలు విదిల్చి మేము రంగంలోకి దిగబోతున్నాం అన్నట్టుగా సముద్రం లోపల ఉన్నటువంటి ఆయుధాలు పెడతా ఉన్నారు, సీ మైన్స్ పెడతా ఉన్నారు, సీ డ్రోన్స్తో దాడి చేస్తూ ఉంటున్నారు, చమురుని ఎక్కడెక్కడ ఆపేసా ఉంటున్నారు. ఇప్పుడు మన దేశానికి గొప్ప ఊరటనిచ్చే అంశం ఏంటంటే మన నౌకల్ని హర్ముజ్ జలసంధి నుంచి రిలీజ్ చేసేసారు. మనకి పెద్ద ఊరటది. మన నౌకలు స్టార్ట్ అయిపోయినాయి, ఆ సముద్రంలో నుంచి మనకి ఫ్రీ హ్యాండ్ వచ్చేసింది. మన దేశానికి చమురు నౌకలు వచ్చేస్తూ ఉన్నాయి. కానీ అమెరికా, ఇజ్రాయెల్, తర్వాత ఐరోపా దేశాలు, కొన్ని గల్ఫ్ కంట్రీసు, ఎందుకంటే అమెరికా మిత్ర దేశంగా ఉన్నాయి కదా, అలాంటి వాళ్ళ నౌకలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆపేసి మాకు ఈ 3 మీద మీరు హామీ ఇస్తే కనుక మేము యుద్ధాన్ని ఆపేసి ఈ జలసంధి దగ్గర ఉన్నటువంటి ఆంక్షలను కూడా సడలించేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ కండిషన్స్ని బట్టి చూస్తే
యుద్ధం ఆగుతుందో లేదో తెలియదు. మరి దీని మీద అమెరికా ఇజ్రాయెల్ ఎట్లా స్పందిస్తే చూడాలి. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.